హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో ఫలుదా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. 2 స్పూన్స్ సబ్జా గింజలు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలా. అలా నానబెట్టుకొని పక్కన పెట్టేసి ఒక 1/2 లీటరు పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టేసి బాగా కలుపుకోవాలా సిమ్లో పెట్టేసి. ఆ తర్వాత ఒక కప్పులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఫ్లేవర్ ఉండేది తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఒక 1/2 కప్పు పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలా. అలా కలుపుకొని పక్కన పెట్టేసి మనం పాలు కాంచుకున్నాం కదా, అందులో 1 or 2 స్పూన్స్ సేమియా వేసేయాల. అలానే 3 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది, వేసి బాగా కలుపుకోవాలా. అలా కలుపుకొని మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. సేమియా ఉడికిపోయి ఉంటుంది. అలానే ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన మిల్క్ కూడా అందులో వేసేసి కలుపుకోవాలా. 2-3 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలా. అలానే ఒక గ్లాస్లో మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసేసి మనం తయారు చేసుకున్న మిల్క్ కూడా ఇందులో వేసేసి నట్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. కొన్ని బాదం, పిస్తా అలాంటి నట్స్ మనకి ఏది ఇష్టమైతే అది వేసుకొని ఇందులో వేసేసుకొని 2 స్పూన్స్ ఐస్ క్రీమ్ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీకు నచ్చినట్లు